ఒకటేంటంటే తన పార్టీలో వచ్చే అసంతృప్తిని డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు వైసీపీలో మొదటిసారి అధికారంలోకొచ్చింది మొన్న. బోలెడు పోస్టులిచ్చాడాయన. అయినా కూడా అసంతృప్తొచ్చింది గదా! డైరెక్టర్‌గా ఉన్నోడు నాకు చైర్మన్ పదవి ఇవ్వలేదని, చైర్మన్‌గా ఉన్నోడు నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని, ఎమ్మెల్సీగా ఉన్నోళ్ళు నాకు మంత్రి పదవి ఇవ్వలేదని, ఎమ్మెల్యేగా గెలిచినోళ్ళు మంత్రి పదవి ఇవ్వలేదని, ఇట్లాంటి అసంతృప్తులతోనే ఆ పార్టీ పతనానికి బయటోడెవడు గాదు. వాళ్ళే మూడొంతుల మంది కారణమయ్యారు. అట్లాగా రేపు పొద్దున వీళ్ళకి కాకూడదు గదా! అందుకోసం అని జెప్పి అది జగన్ చెయ్యకపోయింది పవన్ కళ్యాణ్ జేస్తున్నాడు. మోటివేషన్ 24 గంటలు. మీకు టీడీపీలో ఈ మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళ కార్యకర్తలకి పదే పదే శిక్షణ. మీకిచ్చిందే చాలా ఎక్కువబ్బా! మీ జీవితంలో ఇట్లాంటిది సాధించగలరా? మీ జీవితంలో ఇట్లాంటి పదవి పొందగలరా? ఇట్లాంటిది ఇచ్చామంటే మీకు ఎంత ఇదిచ్చామో ఆలోచించండి. ఇలాగంటే ఇచ్చిన దాన్ని ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేయడం అన్నట్టు. ఇప్పుడు వైసీపీలో ఉన్నోళ్ళ ఆలోచన ఎట్టా వచ్చింది కిందటిసారి? మనం ఇన్నేళ్ళు కష్టపడిన తర్వాత ఓ రూ. 1,00,000 జీతం ఉద్యోగం అనుకున్నారు గానీ, అదొక కాన్స్టిట్యూషనల్ డిజిగ్నేషన్ అన్నది భావించలేదు వాళ్ళు. అదొక అధికారికమైనటువంటి హోదా వాళ్ళు సాధించింది. ఒక నామినేటెడ్ పోస్ట్ అన్నటువంటి. బట్ ఆ ఫీల్ ఎవడికి రాలేదు. అలా రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆ చూసే చూపు. ఇప్పుడు తెలుగుదేశంలో ఒక కమిటీలో ఒక డైరెక్టర్ ఇప్పుడు ఎక్కడో ఎందుకు? ఒకప్పుడు పత్తిపాటి పుల్లారావు ఓ మంత్రి.